ఏమో అయినట్టుందే ముఖమంతా మార్చుకొని కూర్చున్నావు. ఏముందయ్యా అయ్యేది. నా ఉన్నొక్క కొడుకు నిమ్మలంగా ఉంటాడేమో, నిమ్మలంగా పెంచుదామని గిన్నేళ్ళ సంది మంచిగా సాది పెంచి పెద్ద చేస్తే, పెళ్లి గిట్ల చేసిస్తే ఆడు తల్లిదండ్రులను లెక్క చేయకుండా పెండ్లాన్ని తీసిపెట్టి ఇక మా పోయిండు బొంబాయికి. నా పానమంతా ఆని మీదనే గుంజుతుంది. ఆడు ఏమేం తింటుండో, ఎట్టెట్ల వంతుండో, ఏం బతుకుతుండో, ఏడేడే పని చేసుకుంటుండో, ఎవరి చేతి కింద మాటలు పడుతుండో ఏం కథనో. నాకు నా పానమంతా గక్కనే గుంజుతుందయ్యా. అరే ఆనికి తెలివి లేదనుకున్నావానే. ఆడు రాజ్యాలు రాజ్యాలు తిరిగి వచ్చినోడు. దానికి బొంబాయి ఏం కొత్త కాదు. ఇక అన్ని పాతగానే అవుతాయి. అన్నిందల పనులు ఎవరి దగ్గర ఎట్లా చేయాలి, ఎవరి దగ్గర ఏం పని చేయాలి అని అన్ని ఎరకనేని ఆనికి నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. అని గురించి చింత చేయకు. ఆ ఆనికి అన్ని ఎరకనే. బాగా తెలివి కల్లోడే తీయని ఉన్నొక్క కొడుకైనా మంచిగానే పెంచినవు తీయి. ఊకో ఊకో బాధపడకు. ఏమయ్యా తెలివున్నోడు తెలివిగల్లోడని ఊర్లందరికీ ప్రచారమైంది. అయ్యో, లచ్చవ్వ కొడుకు ఉన్నోడొక్కడైనా మంచి పని చేసుకుంటాడమ్మా కష్టపోతు పిల్లగాడని పెళ్లి కాకముందుకే పేరొచ్చింది. ఇక ఇప్పుడు నా కొడుకు బొంబాయి పోయి సంపాదిస్తుందంటే మందందరికంటూ నా కొడుకు మీదనే ఉంటట్ని. ఏం చేయాలనో ఏమో పో. ఆడు తినే బుక్కడి ఇట్లా చక్కగా తిననే తినడు. ఊర్లుంటేనే తినడు. రాజ్యం పోయి ఏం తింటుండో ఏం బంతుండో అయ్యా. తల్లి బాధ తల్లికే ఉంది. పోని పోని కన్న తల్లికే బాధ ఉంటదా అనే చేసుకున్న పెళ్ళానికి గిట్లా ఎంత బాధ ఉండదు. కోడలమ్మకి ఇట్లా చాలా బాధ ఉండొచ్చు. ఇక మనం అంటే ఇన్నేళ్ల సంధి చూస్తున్నాము ఆడ అంతే అని మనకి ఎరక గాని కోడలమ్మ నిన్న మొన్ననే వచ్చిన పిల్ల 6-7 నెలలు అవుతున్నట్టుంది. ఇక కొత్త పెళ్లి పిల్లని ఇచ్చిపెట్టి ఎట్లా పోబుద్ది అయ్యిందే ఆనికి. అయినా ఆ పొల్ల ఎంత బాధపడుతుందో ఊకో ఊకో. ఆ పొల్లకు మనం ధైర్యం చెప్పాలి. నువ్వే పిరికి దాని లెక్క గట్లా బాధపడితే ఎట్లానే చెప్పు. ఓ లచ్చక్క, ఉన్నవా? ఓ లచ్చి. ఆగో ఎవరో పిలుస్తున్నట్టు. ఉన్నది ఉన్నది, దరి దరి లోపలికి రర్రి. ఎవరయ్యా ఆమె? పెంటమ్మ గొంతు లెక్క వినిపించింది. రమ్మను రమ్మను, లోపలికి రమ్మను. ఈ ఇంట్లోనే ఉన్నారా? నేను లేరేమో దర్వాజ దగ్గర పెట్టిర్రు, ఎక్కడైనా పోయిర్రేమో అనుకుంటున్నా. లోపలనే ఉన్నారు పెళ్ళమ్మగడు. ఆగో, గిన్ని మాటలన్నా ఇట్లా ఏమైంది లచ్చవ్వ? ఒక్క మాట కుయ్యి అంటలేవు, కయ్యి అంటలేవు. ఏమైంది? ముఖమంతా గింతలా పెట్టుకున్నావు.